ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉన్న వనరులన్నీ రెట్టింపు అయితే ఏం జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే అడవులు, నదులు, ఆహారం, నూనె, గ్యాస్, బంగారం, భూమి, ఎనర్జీ, ఇలా అన్ని. ఇది వినడానికి స్వర్గంలో ఉంది కదా. అయితే ఇలా గనక జరిగితే ఈ ఆకలి ఉండదా? పేదరికం మాయమవుతుందా? మనిషి ప్రశాంతంగా బతుకుతాడా? లేదా భూమిని మనమే ఇంకా ఫాస్ట్ గా నాశనం చేస్తామా? ఈ రోజు ఈ వీడియోలో ఇదే విషయం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదట్లో లైఫ్ ఒక డ్రీమ్ లో ఉంటుంది. షాపుల్లో ఫుడ్ కుప్పలుగా ఉంటుంది. ఎవరు ఆకలితో పడుకోరు. నీరు ఎక్కడైనా దొరుకుతుంది. ఎండిన ప్రదేశాలు కూడా పచ్చగా మారిపోతాయి. ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది. కరెంట్ చీప్ అవుతుంది. ఫ్యాక్టరీలు పెరుగుతాయి. స్మార్ట్ సిటీస్ వస్తాయి. పేద దేశాలు కూడా రిచ్ లా ఫీల్ అవుతాయి. అప్పుడు అందరూ అనుకుంటారు ఫైనల్లీ భూమి మనందరికీ సరిపడా ఇచ్చిందని. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే సరఫరా పెరిగితే డిమాండ్ ఇంకా వేగంగా పెరుగుతుంది. అప్పుడే అసలు సినిమా మొదలవుతుంది. అయితే ఇప్పుడు నిజంగా ఏమవుతుందో చూద్దాం. మొదటిది పాపులేషన్ ఎక్స్ప్లోషన్. ఆహారం భద్రత పెరిగితే మనిషి స్పీడ్ గా పెరుగుతాడు. బేబీస్ ఎక్కువ అవుతాయి. సిటీస్ ఎక్కువ అవుతాయి. వాడకం కూడా ఎక్కువ అవుతుంది. కొన్ని ఏళ్లలోనే జనాభా అంతా పెరుగుతుంది. అంటే రెట్టింపు వనరులు కూడా తక్కువగా అనిపిస్తాయి. అయితే ఇక్కడ సమస్య భూమిలో లేదు, మన పెరుగుదలలో ఉంది. తర్వాత సమస్య, వనరులు పెరిగితే ఫ్యాక్టరీలు పెరుగుతాయి, వాహనాలు పెరుగుతాయి, మైనింగ్ కూడా పెరుగుతుంది. అడవులు ఇంకా వేగంగా కట్ అవుతాయి. సముద్రాలు మురికిగా మారతాయి. గాలి భారంగా అవుతుంది. భూమి రెట్టింపు ఇచ్చిన మనిషి మూడింతలు తీసుకుంటాడు. అందుకే క్లైమేట్ చేంజ్ ఇంకా స్పీడ్ అవుతుంది. ఆ తర్వాతది ఈక్వాలిటీ. మనకు అనిపిస్తుంది వనరులు ఎక్కువైతే అందరూ సమానంగా ఉంటారని. కానీ నిజం వేరే. రిచ్ ఇంకా రిచ్ అవుతాడు. పవర్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడైతే మన భూమి మీద అందరికీ సరిపడా ఫుడ్ ఉంది. కానీ ఇంకా కోట్ల మంది ఆకలితో ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య వనరులు కాదు, పంచుకోవడం. తరువాతది కాన్ఫ్లిక్ట్స్ ఇంకా పెరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు భూమి మీద ఆయిల్ ఎక్కువ, ల్యాండ్ కూడా ఎక్కువ, మినరల్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఇది బాగానే ఉంది. కానీ వీటి కోసం దేశాలు పోటీ పడతాయి. కంపెనీలు ఫైట్ చేస్తాయి. మనుషులు కంట్రోల్ కోసం కొట్టుకుంటారు. అయితే మనిషి కేవలం బ్రతకడానికి కాదు, పవర్ కోసం యుద్ధం చేస్తాడు. అందుకే వనరులు పెరిగితే శాంతి కాదు, కొత్త గొడవలు వస్తాయి. భూమి ఒక్క రోజులో మారచ్చు, కానీ మనిషి కాదు. లోభం అలాగే ఉంటుంది. అహంకారం కూడా అలాగే ఉంటుంది. మనిషికి ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటాడు. అందుకే వనరులు రెట్టింపైన సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. అయితే ఫ్రెండ్స్, వనరులు పెరగడం కాదు, మనమే మారాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఎక్కువగా వాడటం కాదు, స్మార్ట్ గా వాడటం తెలుసుకోవాలి. అవి రెన్యూవబుల్ ఎనర్జీ, రీసైక్లింగ్, వేస్ట్ ని తగ్గించడం. ఇక్కడ యూజ్ మోర్ కాదు, యూజ్ బెటర్ అనే మైండ్ సెట్ లోకి మారాలి. తర్వాతది ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్. వనరులు మనుషుల దగ్గరికి రావాలి, పాకెట్లలో కాదు. కరప్షన్ తగ్గాలి, పాలసీలు బాగుండాలి. భూమి అందరికీ అన్ని ఇస్తుంది, కానీ మనమే వాటిని సరిగ్గా పంచుకోవడం లేదు. తర్వాత జనాభా కంట్రోల్. ప్రకృతి మీద గౌరవం, భవిష్యత్తు బాధ్యత. రిచ్ మనిషి కంటే స్మార్ట్ మనిషి భూమిని కాపాడతాడు. టెక్నాలజీ లాభం కోసం కాదు, బ్యాలెన్స్ కోసం వాడాలి. స్మార్ట్ ఫార్మింగ్, వాటర్ మేనేజ్మెంట్, క్లీన్ ఎనర్జీ. భూమిని తినడానికి కాదు, కాపాడడానికి ఉపయోగించాలి. అసలు సొల్యూషన్ ఏంటంటే నా దాని నుంచి ఇది మనది అనే దానికి మన మైండ్ సెట్ మారాలి. లోబం నుంచి బాధ్యతకి. ఎందుకంటే అనంతమైన ఆశలకు ఏ భూమి సరిపోదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, రేపు భూమి మీద ఉన్న వనరులన్నీ రెట్టింపు అయితే మీరేం చేస్తారు? మీరు కొత్తగా ఏదైనా బిల్డ్ చేస్తారా, లేదా ఎంజాయ్ చేస్తారా, లేదా కాపాడతారా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ లో రాయండి. ఇలాంటి వాట్ ఇఫ్ సైన్స్ స్టోరీస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చివరిగా ఒక మాట, భూమికి రెట్టింపు వనరులు అవసరం లేదు, మంచి మనుషులే అవసరం. ఎంత పెద్ద గ్రహం ఉన్నా మన మనసు చిన్నగా ఉంటే మనం దాన్ని కూడా నాశనం చేస్తాం. భవిష్యత్తు భూమి చేతుల్లో కాదు, మన చేతుల్లోనే ఉంది.